ఒక వ్యక్తి జీవితంలో జాతకం అంటే ఒక వ్యక్తి జీవితంలో తన జీవితాన్ని చాలా సంతోషకరంగా, ఆనందభరితంగా, లేదు అంటే కనుక సంతృప్తిగా ఉంచేవి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్పాలంటే 3. ఈరోజు ఆ 3 ఒకటి చెప్పేశాను. ఒకటి ఏంటంటే దేవుణ్ణి స్తుతించటం, రెండోది ఏంటో తెలుసండి, ప్రార్థించటం గురించి కూడా చెప్తాను, మూడోది వాక్యాన్ని ధ్యానించటం. ఈ 2 కవర్ చేసి ముగించేస్తాను వీలైన త్వరలో. ప్రార్థన చేయడం, హలో జాగ్రత్తగానండి. చాలామంది ఈ దినాల్లో ప్రార్థన చేయించుకుంటారు కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయమని పాస్టర్ గారిని అడుగుతారు కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. చాలామందికి ప్రార్థన చేయడం రాదు, ఒకవేళ చేయాలనుకున్నా చేయలేరు. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఎందుకు ప్రార్థన చేయలేరో కూడా ఈరోజు మీకు అర్థమయ్యడానికి చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి సమస్యనైనా సరే, ఎంత భయంకరమైన అనారోగ్య పరిస్థితులైనా సరే, ఇందాక అన్న చెప్పినట్టు చాలా సంఘమంతా ప్రార్థన చేశారు. అక్క బాగానే గుర్తు చేసింది, భార్య దొరికినోడికి మేలు దొరికిందంటే ఇదే. అయితే నేను అక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రార్థనని ఈరోజు మీ మధ్యలో ధ్యానం చేయాలనుకుంటున్నాను. చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన ప్రార్థన. సో ఆ ప్రార్థనలో తెలియని ఏదో ఒక బాధ, తెలియని భయంకరమైన ఒక డిప్రెషన్లో, లేకపోతే ఒక భయంకరమైన నిరుత్సాహంలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది అన్నమాట ఈ ప్రార్థన. ఆ ప్రార్థన మనం ధ్యానం చేసి ముగించేసుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ప్రియమైన సంగమా, దావీదు మహారాజు చాలా చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది దావీదు కీర్తనే. చూడండి 25వ అధ్యాయం మొదట చూడండి. దావీదు కీర్తన ఉంది కదా, దావీదు గారి ప్రార్థన అనమాట ఇదంతా. 25వ అధ్యాయం మీ ఇంటికి వెళ్ళాక చదివితే చాలా బాగుంటుంది. దావీదు గారు ప్రార్థననే కీర్తనగా రాశాడనమాట. సో ఏం ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. చూడండి, ఆయన తన ప్రార్థన గురించి చెప్తున్నాడు. ఏమో తెలుసా, నా కనుదృష్టి ఎప్పుడు ఎవరి వైపు ఉంది? యెహోవా వైపే ఉంది. మళ్ళీ చెప్పండి, నా కనుదృష్టి ఎల్లప్పుడూ, నా కనుదృష్టి ఎల్లప్పుడూ డబ్బు మీదే ఉంది అంటలేదు, మనది ఆ టైపు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఉద్యోగం మీదే ఉంది, నా కనుదృష్టి ఎల్లప్పుడూ రాజ్యం మీదే ఉంది, రాజు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ రాజు అయిపోవాలని ఉంది, రాజు అవ్వకముందు అయితే అని అంటలేదు. లేదు కూడా ఆయనకి. రాజు అవ్వకముందు రాజు అవ్వాలని వెంపర్లాడలేదు. రాజు అయిన తర్వాత రాజ్యం పోయిందని కృంగిపోలేదు. హలో ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవుని వైపే ఉంది. దేవుని మీదే ఆయన కనుదృష్టి, ఆయన ఆశ, ఆయన బాధ, ఆయన భారమంతా దేవుడి మీదే పెట్టుకుంటున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా కనుదృష్టి నువ్వే, నా చూపంతా ఎవరి వైపు చూస్తున్నాను? నీ వైపే చూస్తున్నాను అనని ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 5 రకాల బాధలు ఆయన అక్కడ వివరిస్తున్నట్టుగా మనం గమనించగలం. మొదటిది చూడండి, 16వ వచనం, నేను ఏకాకిని. చూడండి ఒకసారి చూడండి. మొదటిది ఏంటి? ఆయన బాధ ఏకాకిని, మొదటి సమస్య. రెండోది బాధపడేవాడిని,
అంటే నా జీవితాంతం బాధే, అన్ని బాధలే. ఓ పక్కనేమో ఏకాకి, ఇంకో పక్కనేమో బాధ. మూడోది చూడండి, నా హృదయ వేదనలు, ఆయన హృదయంలో ఉన్న వేదనలు ఉన్నాయి చూడండి, అవి చాలా విస్తారమైన వేదనలు. ఒక వేదన, రెండు వేదనలు కాదు, అతి విస్తారమైన వేదనలు. అంటే ఈయన హృదయం ఉందో చూడండి, హృదయము వేదనలతో నిండిపోయింది, సమస్యలతో నిండిపోయింది. 4వ సమస్య చూడండి, ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. హృదయమేమో వేదనలో ఉంది, అదేమో హృదయంలో వేదన. బయటికి ఫిజికల్గా భౌతికంగా చూస్తే ఇక్కట్లో ఉన్నాడు, భౌతికంగానేమో ఇక్కట్లో. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, అదొక ఇక్కట్టు. తీరా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపు నొప్పినే, గుండె నొప్పి అంటున్నాడు ఆయన. ఇదేమో గ్యాస్ పెయిన్, కానీ అది హార్ట్ పెయిన్ అంటాడు. ఇంకోటి ఏం చేస్తా తెలుసా, హార్ట్ పెయినే గ్యాస్ పెయిన్ అంటాడు. నిజంగా హార్ట్ పెయిన్ వచ్చిన వాడికి ఆయనకి డాక్టర్కి కూడా తెలియదు పెద్ద పాపం. ఇదేముంది గ్యాస్ పెయిన్ అని గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తాడు, లేచిపోయాడు. పోనీ ఇంకో హాస్పిటల్కి వెళ్దాం, ఈ డాక్టర్ సరైనడో కాదో అని కనుక్కునేవాడు ఎవడో లేడు కూడా. ఏకాకి. శారీరక ఇక్కట్లు. కొన్నిసార్లు అన్నం వండి పెట్టేవాళ్ళు లేరు, ఈమె వండుకుందాము అంటే జ్వరం, ఐ ఫీవరు. పోనీ భర్తను అడుగుదామా అంటే ఆయన ఉండడు. ఎక్కడికి వెళ్ళాడని అడగండి, డ్యూటీకి. ఆయన డ్యూటీ మాండు. ఈవిడికి బాగోలేదంటే డబుల్ డ్యూటీ వేసుకుంటాడు, అక్కడ ఓటీ వేసుకుంటాడు. ఈవిడికి ఎన్ని ఇక్కట్లో చూడండి. హృదయ వేదన పక్కన అయితే వండడానికి లేదు, తినడానికి లేదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆయన డబుల్ డ్యూటీ వేసుకుంటాడు అని అడగండి. నేను అడిగాను ఒకడిని, అరే బాగోలేనప్పుడు డబుల్ డ్యూటీ ఎందుకు వేసుకున్నావు తమ్ముడు అని అడిగితే ఆడు చెప్పిన ఆన్సర్ నాకు దవడ పగిలినట్టు అనిపించింది. అది ఆడిక్కట్లు. ఏంటి అని అడగండి. నేను ఒకవేళ ఉన్నానే అనుకోండి అన్న, నేను ఒకవేళ ఏదన్నా అని అనుకోండి, లేదా పాలు కాసానే అనుకోండి. నేను కాసిన తర్వాత కూడా పాలు తాగదు. ఎందుకంటే నువ్వు డేక్షా కడిగావా లేదా, నీ చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదా. ఈ ఆడవాళ్ళకి దరిద్రపిచ్చేడు ఉంటుంది. వాళ్ళు నీట్గా ఉండరు, కానీ మనం నీట్గా లేమన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు కొంతమంది. వాళ్ళకి అన్నీ ఎక్కట్లే. ఏదో వండి పెట్టాడు తినొచ్చు కదా. బెండకాయలు తెచ్చాడు అనుకోండి, ముదిరిపోయినవి తెచ్చావు. కూర బాగుంటేనేమో నేను బాగా వండాను అంటది. కూర చండాలంగా ఉందనుకోండి, ముదిరిపోయిన బెండకాయలు తెస్తే ఎలా ఉంటుంది అంటది. ఆడెక్కట్లు ఆడి, అందుకని డబుల్ డ్యూటీ వేసుకున్నాడు. కొంతమందికి అంటే అన్నీ ఎక్కట్లే. ఇంట్లో ఎక్కట్లు, చర్చికి వెళ్తే ఎక్కట్లు, కాలేజీకి వెళ్తే ఎక్కట్లు, ఆఫీసులో డ్యూటీలో. దావీదు కూడా అదే పరిస్థితి. మొదటిది ఏంటి? ఏకాకి. అంటే ఊరుకోండి, భలే చెప్పారు మీరు. ఏకాకి అంటే ఎవరన్నా చెప్పండి. ఏకాకి అంటే ఏంటి తెలుసా? ఏకా ప్లస్ కాకి, ఏకాకి. సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటుంది. తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. సవర్ణ దీర్ఘ సంధే కదా, నాకు కూడా చదువు వచ్చేస్తుంది. ఒకే ఒంటి పిక్ష లాంటి ఒకే కాకి. ఈ కాకిని పలకరించే కాకి కూడా లేదు. అంటే కొన్నిసార్లు చూడండి, ఒంటరిగాళ్ళం అయిపోతాం, మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. కొన్నిసార్లు మన భర్తే, కొన్నిసార్లు మన అత్త, కొన్నిసార్లు మన అమ్మ, కొన్నిసార్లు నాన్న, కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ కూడా దగ్గరికి రానియరు. అసలు మన మాటకి విలువే ఎవరు. అది దావీదు పరిస్థితి.
చాలాసార్లు మనం అనుకుంటాం నా ఒక్కడికి ఎలాగైంది అనుకుంటాం. కాదు, దావీదుకి ఎవడూ లేడు పక్కన, ఏకాకి. నేను కూడా ఓ రోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను, ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ. నాకు ఎంత ధైర్యం వచ్చిందో. ప్రార్థన చేసిన తర్వాత నా భార్య వచ్చింది. నా భార్య కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం అంది. ఇద్దరం కలిసి ప్రార్థన చేసాం. అయిపోయిన తర్వాత ఏమన్నా అంత ఏడ్చి ప్రార్థన చేశారు, ఏంటండి మీకు ఏం బాధ కలిగిందంటే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడమ్మా అన్న. అంటే ఏం మాట్లాడాడండి అంటే నేను అది ఇప్పుడు చెప్పను, కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం కదా, కృతజ్ఞత కూడికి పెట్టుకున్నప్పుడు చెప్తాను అన్న. అని నిజంగానే కృతజ్ఞత కొడుకులు అందరి ముందు చెప్పాను నేను. ఎప్పుడు అని అడగండి, డిసెంబర్ 11వ తారీఖున, మొన్న డిసెంబర్ 11వ తారీఖున. ఆ రోజు ఎందుకు చెప్పానని అడగండి. ఆ రోజు మా పెళ్లి రోజు కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నాం. అప్పుడు నన్ను చెప్పమంటే నేను ఈ వాక్యం చదివి చెప్తానండి అని ఇది చదివాను. బుర్రపిచ్చి ఎక్కిపోయింది జనాలకి. ఎందుకు అని అడగండి. ఏకాకి, నేను ఏకాకిని. చెల్లి నీకు తెలుసా, నువ్వు ఏకాకివి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? సమయం వస్తే నీ వెనకాల ఎవడు నిలబడ్డు. నీ దగ్గర అన్నీ ఉన్నాయనుకో, నేను ఉన్నానే వదినా అంటది. నీ దగ్గర ఏమీ లేవనుకో, నువ్వే అవుతావే అంటది. చాలా డేంజర్. నీ వెనకాల ఉన్న వదిన ఉందా, మంచిదనుకుంటున్నావా? చాలా డేంజర్. నీ వెనకాల ఉన్న తమ్ముడు ఉన్నాడే, నేనున్నానన్నా అంటాడు. కొన్నిసార్లు అండి నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా, మనం అనుకుంటాం నాకేంటి అని. గుర్తుపెట్టుకోండి, మనం ఏకాకి. ఏదో రోజు అందరి చేత దూషించబడి ద్వేషించబడే పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ మీలో కొంతమందికి ఉన్నాయి. కొంతమంది పైకి మెచ్చుకుంటారు, కానీ లోను మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. దావీదు అంటున్నాడు, నేను ఏకాకిని ప్రభువా, నాకెవరో దిక్కు మొక్కు లేరు ప్రభువా. అందరూ ఉన్నారు చెప్పుకోవడానికి, కానీ ఆ సహాయం చేసేవాడు ఎవడో లేడు ప్రభువా. ఏకాకిని ప్రభువా. నా హృదయ వేదనలు అతి విస్తారమైన వేదనలు ప్రభువా. గుండెలు నిండా వేదనే ప్రభువా, గుండెలు నిండా వేదనే. ఉద్యోగం వస్తుందో రాదో బాధ, చింత. ఓ పక్కనేమో అదేమంటారు, పిల్లలు పాస్ అవుతారో లేదో అదొక బాధ. ఇల్లు కట్టగలలో లేదో, పక్కోడేమో ఇల్లు కట్టేస్తున్నాడు, పైన ఫ్లోరు కూడా వేసేస్తున్నాడు. మనకేమో ఇల్లు కూడా లేదు. ఏం చేయాలి ప్రభువా? కొన్నిసార్లు మనకు ఎలాంటి వేదనలు వస్తాయో తెలుసా అండి. కొన్నిసార్లు మనకు వచ్చే వేదనలు ఏంటో తెలుసా అండి, మనం అడుగెడితే, మనం ఎక్కడైతే అలా అడుగెడతామో భస్మం అయిపోద్ది అక్కడ. అదే ఇంకొకటి ఎవడన్నా అడుగెడితే బంగారం అయిపోద్ది. మళ్ళీ మన ఫీలింగ్ ఏంటంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, బిర్యానీ కూడా నేనే వండాను, సాపలు వేస్తున్నాను, ఇన్ని చేసిన నా బతుకు ఎందుకు ఇలాగైపోయింది అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎవరి మీదైతే ఎక్కువ ఆధారపడి నాకెళ్ళి ఎక్కువ హెల్ప్ చేస్తారనుకుంటారో వాళ్ళే మనల్ని తోచేస్తారు, ఏకాగ్గా చేసి పడేస్తారు. దావీదు అదే పరిస్థితి. అందుకే గుండె నిండా బరువే. అతని బాధలు అలాంటి బాధలు అంటే చూడండి, నా బాధను నా వేదనను కనుగొనుము. ఈయనకున్న ఇంకోటి ఏంటో తెలుసా, జాగ్రత్తగానండి, బాధపడేవాడును, అంతేకాకుండా నా బాధను నా వేదనని కనుగొనేవాడు ఎవడు లేడు. అంటే బాధపడుతున్నా కానీ అయ్యో బాధపడుతున్నావా అని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు కొన్నిసార్లు మన ఇళ్ళల్లో కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు, లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తగా అంటే ఎవరో ఒకరు వెళ్ళి అయ్యో బుల్లే బాగోలేదా, అయ్యో అప్పులు అయిపోయావా, లేకపోతే ఇల్లు కట్టుకోలేకపోయావా, అయ్యో ఇలాగ అయ్యిందా అని అంటారు కదా. కానీ దావీదు పరిస్థితులు తెలుసండి, నీకు వేదన ఉంది, నీకు బాధ ఉందా, అయ్యో అనేవాళ్ళు లేరట. ఎంత బాధో చూడండి. అది ఆయన పరిస్థితి.
అలాంటి టైంలో దావీదు గారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన. ఇంకా ఆయన పరిస్థితి మీకు అర్థమయ్యేలా కొన్ని మాటలు చూపిస్తాను, చూడండి ఒకసారి తీయండి. 41వ కీర్తన, కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 7వ వచనం. నన్ను ద్వేషించు వారందరూ కూడి, జాగ్రత్తగానండి, వీళ్ళు ఈయనకి బాధ వేదన అంటే ఏంటి అనుకుంటున్నారు? నన్ను ద్వేషించు వారందరూ కూడి ఏం చేస్తున్నారట? ఈయన మీద గుసగుసలు ఆడుకుంటున్నారట. అంటే అందరూ కలిశారనమాట. ఈయన ఒక్కనే సైడ్ చేశారు. కొన్నిసార్లు మన బంధువులే, కొన్నిసార్లు జాగ్రత్తగానండి, కొన్నిసార్లు మన చర్చోళ్ళే మన మీద గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. మనకి వినపడేలాగా. మళ్ళా గుసగుసలు అంటే ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళు గుసగుసలు ఆడతారు, కానీ మనకి వినపడతాయి అన్నమాట. మనకి వినపడుతున్నట్టు కాదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు అనమాట. చాలా డేంజర్. మామూలు అనుకుంటున్నారా మనుషులు? చాలా డేంజర్. ఎలా గుసగుసలు ఆడుకుంటున్నారో చూడండి, మీకు అర్థమవుద్ది. 7వ అధ్యాయం 7వ వచనం. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలు ఆడుచున్నారు. వాళ్ళు చూడండి ఏం గుసగుసలు ఆడుతున్నారు తెలుసా? నాకు ఎలాగ కీడు చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఎలా కీడు చేయాలా, ఎట్లాగా దావీదుని చంపేయాలా, వాళ్ళు ప్రణాళికలో ఉన్నారు. చంపేయడానికే పెట్టారు వాళ్ళు. ఇంకో చక్కని మాట ఉంది చూడండి. కుదరని రోగము వాడిని సంభవించినది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఎలా చెప్పుకుంటున్నాడు తెలుసా? చూడ్డానికి వచ్చి, హలో, దావీదుని చూడ్డానికి వచ్చి నీరసంగా ఉన్నాడని చూసి దుప్పటి కప్పేసి ఆ పక్కకి వెళ్ళి ఇక పోయాడు రైడు, చచ్చిపోయాడు, ఇక లెగడు, సౌలు చంపక్కర్లేదు, ఇంకా మనం కూడా చంపక్కర్లేదు, ఈ జబ్బుతో పోతాడు, పోయాడు. గుసగుసలాడుతూ ఉన్నారు. అవి ఈయనకి వినపడుతున్నాయి. వాళ్ళు ఎలా ద్వేషిస్తున్నారు, ఎలా గుసగుసలాడుతున్నారు, ఎలా చంపేయాలనుకుంటున్నారో ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి. ఇంకో చక్కని మాట ఉంది అక్కడ, అది చూస్తే ఇంకా బాధ ఉంటుంది మనకి. 9వ వచనం. నేను నమ్ముకొని నా ఇతడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. హలో చూడండి, నా ఇంట భోజనం చేసినవాడు, నా దగ్గర అప్పు తీసుకున్నవాడు, నేను ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం చేసినవాడు. నేను ఈ విషయం ఏదో చెప్తున్నా, ఖచ్చితంగా మీకు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అది నేను చెప్పకూడదు. ఖచ్చితంగా మీ కుటుంబం నా ఇతుడు నా ఇంట భోజనం చేసినవాడు నా మీద తన్నడానికి మడిమనెత్తుతున్నాడు. అది దావీదు యొక్క హృదయంలో అతి విస్తారమైన వేదనలు. ఇంత బాధపడుతున్నా కానీ బాధపడుతున్నట్టు ఎవడో కూడా గమనించట్లేదు. చూడండి, మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను. వీలైతే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చదవండి. ఎవరు? కుట్ర బహుబలమైను, హలో, అహితోపేలు ఆయన దగ్గర మంత్రి, దావీదు గారి దగ్గర మంత్రి పోస్ట్ ఇచ్చుకున్నవాడు అహితోపేలు. రాజు తర్వాత రాజు, భోజనం చేసినోడు, ఉద్యోగం అయితే బతికినోడు, రాజ్యాన్ని రాజు తర్వాత పరిపాలించినోడు, కొడుకుని రెచ్చగొట్టి, హలో నా వైపు చూడండి ఒకసారి, అందరూ చూడండి, ఏం చేశాడు? కొడుకుని రెచ్చగొట్టి, ఒరే అబ్షాలోము, మీ నానే రాజు అయితే నీ బతుకేమవుద్దురా, నువ్వెప్పుడు అవుతావురా? కొడుకుని రెచ్చగొట్టి కొడుకుని తండ్రి మీద యుద్ధానికి పంపిన దౌర్భాగ్యమైన పరిస్థితి. మీకు సీక్రెట్ చెప్పనా వద్దా?
మీ అత్తగారు మంచిదే, మీ అత్తగారిని రెచ్చగొట్టి నీ మీద పంపేది ఎవరు అని అడగండి. చిన్న అత్తగారు. మీ ఆడబడుచు మంచిదే, మీ బామ్మర్ది ఉన్నాడే ఆడు మంచోడే, బాబా బాబా అని తిరుగుతున్నాడు, కానీ మీ బామ్మర్దిని చెడగొట్టినాడు ఎవడు అని అడగండి. మీ తమ్ముడే చెడగొడతాడు. మీకు నిజం చెప్పనా, బాధపడినంటే చెప్తాను. మనకు శత్రువులు ఎక్కువ మందికి, శత్రువులు బయట వాళ్ళు తక్కువ ఉంటారు, ఇంట్లో వాళ్ళే శత్రువులు. దావీదు అదే స్టోరీ. ఇదే బాధ జాగ్రత్తగానండి. ఇంకొక రకమైన ఇలాంటి బాధ ఆయన ఇంకో దిక్కున కూడా అనిపించాడు. అది కూడా చదువుతాను, చదివి త్వరగా కంక్లూజన్కి వచ్చేస్తాను. చూడండి 38వ కీర్తన. నా ప్రాణము తీయ చూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నా కీడు చేయి చూచువారు హానికరమైన మాటలు పలుకుచున్నారు, దినమెల్లా కపటోపాయములు పొందుచున్నారు. చూడండి, వీళ్ళెవరో తెలుసండి, ప్రాణాన్ని తీసేయాలనుకుంటున్నారు. 11వ వచనంలో అయితే ఇంకా బాగుంటుంది. నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులుచి ఎడముగా నిలుచున్నారు. నా బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరంగా అయిపోయారు, చెలికాండ్రులు నావారు, నేను ప్రేమించిన వాళ్ళు నా ప్రాణం తీర్చున్నారు. అది ఇంకా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. వీళ్ళు ఇంకేం చేస్తున్నారంటే తెలుసా? 20వ వచనం. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులేరి. మంచి చేసినందుకు శత్రువులు. హలో, మేలు చేసినందుకు శత్రువులు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. దినాల్లో చాలామంది దినాల్లో నువ్వు మేలు చేసావు కానీ అది నీకు శత్రువు, నువ్వు భోజనం పెట్టావు కానీ ఆమె నీకు శత్రువు, నువ్వు ఆమెకి సహాయం చేసావు, నువ్వు పెళ్లి సంబంధం చూసావు, పెళ్లి చేసావు, కానీ ఆమె నీకు శత్రువు. ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, మనం మంచి చేస్తే కూడా వాళ్ళకి ఏమవుతాం? శత్రువులేమవుతాం. ఎంత చక్కని మాట. దావీదు కూడా అదే పరిస్థితి. అందుకని మీలో ఎవరన్నా ఇలాంటి బాధ అనుభవిస్తున్నారనుకోండి, నేను ఒక్కదాన్ని ఎలా అనుభవిస్తున్నాను, నా ఒక్కదానికి ఎలాంటి వచ్చింది, నా ఒక్కడికి ఎలా వచ్చింది అనుకోవద్దు. ఈ బాధలు దావీదు దగ్గర నుంచి ఉన్నాయి. దావీదు దగ్గర నుంచి అండి, దానియేలు దగ్గర నుంచి, అదేది మోషే దగ్గర నుంచి ఉన్నాయి, అబ్రాహాము దగ్గర నుంచి ఉన్నాయి. దేవుని సేవకుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవునికి సాక్షిగా జీవించే ప్రతి వ్యక్తికి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అది నేను చెప్పాలనుకుంటుంది. నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నావా? అయితే ఖచ్చితంగా కొన్నిసార్లు ఏకాకి అవుతావు. ఒకటి ఏకాకి, రెండోది బాధలు, మూడోది హృదయ వేదనలు అతి విస్తారములు, నాలుగోది ఇక్కట్లు, డబ్బులు ఇక్కట్లు, ఆరోగ్య ఇక్కట్లు, ఉద్యోగ ఇక్కట్లు, ఈ పిల్లలకైతే చదువు ఇక్కట్లు. చివరిది ఏంటి అంటే కనుక బాధ వేదన కనుక్కునేవాడు ఎవడు కూడా లేడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు జీవిస్తూ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే దావీదుకి శత్రువులు ఎవరో తెలుసా అండి? రాజు అవ్వకముందు శత్రువు ఏమో సౌలు, రాజు అయిన తర్వాత శత్రువు ఏమో మంత్రి మెయిన్ మంత్రి దగ్గర నుంచి ఐతోపేలు నుంచి కొడుకు. అది కూడా చూపిస్తాను, ఒకసారి తీయండి. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. త్వరగా తీయండి, టైం అయిపోతున్నాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా
దావీదు ఏన్కేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటికై బయలుదేరెను. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను అన్నాడు. ఇప్పుడు దావీదుని వెతకడానికి ఎంతమంది వచ్చారండి? ఎంతమంది? సౌలు ప్లస్ 3,000 అంటే 3,000 ప్లస్ 1 3,001 మంది. ఎంతమందిని చంపడానికి? ఒక్కని చంపడానికి పోటుగాళ్ళు 3,000 మంది వచ్చారు. అందులోనూ వాళ్ళ రాజ్యంలో గొప్ప పోటుగాళ్ళు 3,000 మంది ప్లస్ సౌలు కూడా. దేనికి? చంపేయడానికి. దావీదుని భూమి మీద బతకనీయకూడదు. దావీదు రాజు అవ్వకూడదు. దావీదు మీద సౌలుకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో తెలుసు. ఎందుకు చంపేయాలనుకుంటున్నాడో తెలుసా అండి? చెప్పనా వద్దా? చూడండి 17వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. త్వరగా ఇవన్నీ మీ మీద కూడా ఉంటాయి. ఎందుకని చెప్తున్నాను? 18వ అధ్యాయం తీసాను, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. ఆ తర్వాత 8 చదువుతారు. కానీ దావీదు మీద చెప్పాలి, అందరూ చెప్పాలి. దావీదు మీద విషపు చూపు. మళ్ళీ చెప్పండి. ఎవరికి విషపు చూపు ఉంది? సౌలుకి. ఎవరి మీద? సౌలు ఎవరు? రాజు. ముందు రాజు, అప్పుడు ఇంకా మామ అవ్వలే. మామ కూడా ఏడు అనుకోండి. సౌలు ఎవరు? రాజు. దావీదు ఎవరు? ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాచుకునేవాడు. వెళ్ళిపోతున్నాడే మధ్యలో, ఎవడో అటు ఇటు తిరుగుతున్నారు. అది బయటికి వెళ్ళాడు మనోడు. సౌలు లాంటి గొప్ప వ్యక్తి దావీదు మీద విషపు చూపు. చూసారా? విషపు చూపు అంటే బాధపడినాడు. చెప్తాను, నీ మీద ఎవడో ఒకడికి విషపు చూపు ఉంది. ఈ చెల్లి అనుకుంటుంది, ఈ పాయింట్ మీదే చెప్పన్నా, ఈ పాయింట్ మీద చెప్పు. నాకు ఒకళ్ళ 4 ఉన్నారు నా మీద విషపు చూపు. దావీదు మీద కూడా విషపు చూపు ఉంది. ఇంతకీ దావీదు మీద విషపు చూపు ఉండడానికి కారణం లేని విషపు చూపు. ఎందుకు అంటే కనుక గొల్లియాతుని చంపాడు. ఎవరు? దావీదు. ఎవరు చంపలేకపోయారు? సౌలు చేయలేంది, సౌలు రక్షించలేంది. అక్కడ దాకా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అక్కడ తర్వాత ఈ ఆడవాళ్ళు ఉంటారు కదా, ఈ ఆడవాళ్ళతోనే అసలు సమస్యలు, కుటుంబాల్లో గొడవలు సమస్యలు వచ్చాయంటే ఆడవాళ్ళతోనే స్టార్ట్ అవుతాయి. అందుకే ఈరోజు నా ప్రసంగంలో ఆడవాళ్ళే మీరు జాగ్రత్తగానండి. ఈ ఆడవాళ్ళకు ఉన్న కొన్ని బుద్ధులు ఉంటాయే. ఏం బుద్ధులు అని అడగండి. ఏం బుద్ధులు అని అడగండి. కుళ్ళు బుద్ధులు. కుళ్ళు బుద్ధులు. ఏం బుద్ధి వచ్చిందో చూడండి ఇక్కడ. అప్పటికి ఇంకేం అవ్వలేదు అసలు. ఆ రోజే చంపాడు, విజయం వచ్చింది. అందరూ ఆ విజయం తీసుకోగానే దావీదు వస్తుంటే వాళ్ళు పాట పాడేశారు. అప్పటికప్పుడే పద్యం పట్టేసి ఓ పాట పాడారు. ఆ పాటలో ఏం పాడారంటే, సౌలేమో 1,000 మందిని చంపాడు, దావీదు ఒక గుల్లియాతుని చంపిన తర్వాత అందరూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపోయారు. 10,000 మందిని చంపారు అని సౌలు వింటుండగా అన్నారు. అది అందుకే మీకు సీక్రెట్ చెప్తాను చూడండి. మీ ఆయన వింటుండగానే మీ ఆయన్ని పొగుడు. మీ ఆయన వింటుండగా మీ ఆయన్ని పొగడపోతే తట్టుకోలేడాడు. అలాగని మీ ఆయన వింటుండగా మళ్ళీ మీ నాన్న పొగడకు, బుర్ర పిచ్చెక్కిపోతుంది. అట్లాగే నీ భార్యని కూడా మీ అమ్మ ఉంటున్నప్పుడే మీ అమ్మను పొగుడు, కానీ మీ ఆవిడ ఉంటున్నప్పుడు అమ్మను పొగుడు, భార్యని కూడా పొగుడు. కానీ ఇద్దరిని పొగిడే దమ్ము లేదనుకోండి, సింగిల్గా పొగుడు బెటర్. మీకు ఎలా తెలుసు అని అడగండి. నాది అదే టైపు. మా ఆవిడ చికెన్ కర్రీ వండితే సూపర్గా ఉంది పాప అనేవాడిని అన్నమాట. ఫస్ట్లో తెలియక
మా అమ్మ వండింది ఇంకా బాగుండేది పాప, కానీ నువ్వు ఏదో తేడా ఉంది అంటే, అయితే నేను వండనేక, నేను చికెనే వండు, మీ అమ్మతో వండించుకో, మీ అమ్మతో వండించుకో అయ్యా. అలా కాదే, రాజమండ్రిలో ఎక్కడ వండించుకుంటాను, ఇక్కడ కదా పిల్లలంటే. మరి మీ అమ్మ వండిందే బాగుంది, నేను వండలేదా, నేను ఉల్లిపాయలు వేయలేదా, నేను కారం వేయట్లేదా, నేను నూనె వేయట్లేదా, నేను మసాలా వేసాను. గుర్తుపెట్టుకోండి, దయచేసి పొగడండి మీ భార్యని, కానీ అమ్మ లేనప్పుడు పొగడండి. ఒకవేళ అమ్మ ముందు నువ్వు మీ ఆవిడని పొగిడావు అనుకో, ఆవిడకి బుర్ర పిచ్చెక్కిపోతుంది, తట్టుకోలేదు ఆవిడ. ఇదే జరిగింది. నిజానికి అలా ఉండకూడదు, కానీ కొన్నిసార్లు అలా ఉంటారు. అందుకే ఈరోజు మీకు గుర్తుపెట్టుకోండి, ఈ నన్ను కంటే దావీదుని ఎక్కువ పొగుడుతున్నారు అనే ఫీలింగ్ ఉంది చూడండి, దాంతో చంపేయాలనుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. హలో, విషపు చూపు అంటే ఏంటో తెలుసా? తెలియని అసూయ. ఆ అసూయ ఎంత దాకా తీసుకెళ్ళిందో తెలుసా? ముందేమో పొగడతా. అందుకే దేవుని వాక్యం మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 2వ అధ్యాయం 16 ఉంటుంది, శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈ జీవడము అంటే ఏంటో తెలుసా? పొగిడించుకోవడం. కొంతమంది పొగిడితే పొంగిపోతారు, అలా ఉబ్బిపోతారు. అరే బావా, అసలు నువ్వు మహేష్ బాబులాగా ఉన్నావురా అంటే చాలు అలా లేచిపోతాడు. ఆ మేడ మీద కూడా దూకేస్తాడు. కాకపోతే మేడ మీద ఉండు, మేడ అక్కడే ఉంటుంది, వీడి కింద ఉంటాడు. అలాగే చచ్చిపోతున్నారు మన కుర్రాళ్ళు. విజయనగరంలో ఒక కుర్రాడు వాళ్ళ నాన్న చంపేశాడు. ప్రేమించిన అమ్మాయిని వద్దన్నాను. ఈ ఫోన్లు చూసి, ఈ ఫోన్లు వచ్చాక సర్వనాశనం అయిపోయారు. అందుకే దయచేసి ఈ పిల్లలకి అసలు ఫోన్లు ఇవ్వకండి. ఈ పిల్లలు ఉన్నారా, వీళ్ళందరికీ ఫోన్ పిచ్చి, ఆడికి ఫోన్ పిచ్చి, ఇంకా ఆడికి ఫోన్ పిచ్చి. ఈ పిల్లకి ఫోన్ ఇవ్వండి, 3 గంటలు చూద్ది, ఛార్జింగ్ అయిపోయేదాకా చూస్తుంది. అవసరమైతే ఛార్జింగ్ పెట్టుకొని ఓ పక్కన ఛార్జింగ్ ఎక్కుతుంది, ఇంకో పక్కన చూసేద్ది. ఆ పిల్లకి ఇవ్వండి ఫోన్, ఆ పిల్లలకి ఇవ్వండి ఫోన్, ఆ అమ్మాయికి ఇవ్వండి ఫోన్. అదే బైబిల్ ఇవ్వండి, ఒక అధ్యాయం కూడా చదవరు, నిద్ర వస్తుందమ్మా. మీలో ఎంతమంది ఉదయాన్నే లేచి 1 గంట దేవుని సందులో వాక్యం చదివి ప్రార్థనలో గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దని అబద్ధం ఆడకుండా 1 గంట. నేను మీకు సీక్రెట్ చెప్పనా? మన సమస్యలు, మన యొక్క ఇక్కట్లు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మనం తన్నడానికి వచ్చే ఆ యొక్క మడమనెత్తేవాళ్ళు, ఐతోపేలు లాంటి వాళ్ళు, అబ్షాలోము లాంటి వాళ్ళు, సౌలు లాంటి వాళ్ళు పటాపంచలయ్యి వాళ్ళ యొక్క హాని మన దాకా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన. దావీదు ఏం ప్రార్థన చేశాడో త్వరగానే చెప్పేస్తాను. చూడండి, దావీదులో ఉన్న 3 మంచి లక్షణాలు చాలా స్పష్టంగా టకటక చెప్పేద్దాను. టైం అయిపోతున్నట్టుంది. మళ్ళా మనం మన ఇక్కట్లలోకి వచ్చేద్దాం. 25వ అధ్యాయం కీర్తనల గ్రంథము, 25వ అధ్యాయం స్పీడ్గా. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 16వ వచనం, నేను ఏకాకిని, బాధపడివాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలు నన్ను విడిపింపుము, నా పాపములన్నిటినీ. ఇది చూడండి, దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో ఆయనకి గుర్తొచ్చింది, సౌలు మీద ద్వేషమో, కొడుకు మీద పగో, ఐతోపోలు మీద ఆ యొక్క విషపు చూపు రాలేదు. ఆయనకి ఎమ్మటినే గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ప్రభువా, నా పాపం వల్లనేమో ఈ శిక్ష. అది బలలో చేయి వేసే ముందు తన్ను తాను పరీక్షించుకోవడం అంటే తెలుసా? నా పాపం వల్లనేమో ఈ జబ్బు, నా పాపం వల్లనేమో మా అత్త దూరం అయిపోతుంది, నా పాపం వల్లనేమో మా ఆడపడుచు ఇంటికి రావట్లేదు, నా పాపం వల్లనేమో మా ఆయనకి ప్రమోషన్ రావట్లేదు, నా పాపమేమో ప్రభువా నేను పాపిని ప్రభువా అంటే స్వయం పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు.
తను తాను పరీక్షించుకుంటున్నాడు. పరీక్షించుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఇంత ఇరుకులో, ఇంత విషపు చూపు, ఇంత మంచి చేసి, ఇంత ఆయన్ని వేదన పెట్టి, ఆయన భోజనం పెట్టి, ఆయన్ని మంత్రిగా పెట్టినోడు కొడుకును రెచ్చగొట్టి జనాలను తీసుకెళ్ళిపోయి రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతున్నా ఆయన చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28, 29లో ఉంటుంది. తను తాను పరీక్షించుకొని బాలలో వచ్చేవేళ పరీక్షించుకోవాలి. చదవండి ఎవరన్న మాట. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఏం చేయాలండి? ఏం చేయాలి? తను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? పాపం ఏదైనా ఉందేమో, శరీర కార్యాలు ఏమైనా ఉన్నాయేమో ఈరోజు మనం పరీక్షించుకోవాలి. అందుకేనేమో ఇక్కట్లు, అందుకేనేమో ఒంటరి బతుకు, అందుకేనేమో జబ్బులు, అందుకేనేమో అప్పులు, అందుకేనేమో ఆశీర్వాదాలు లేవు, అందుకేనేమో పిల్లలు దీవించబడట్లేదు, అందుకేనేమో గుండెల్లో తెలియని వేదన, బాధ. పరీక్షించుకోవాలి. పరీక్షించుకుందాం. కొన్నిసార్లు పాపంలో లేకపోయినా కానీ కష్టాలు, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అయినా కానీ ఒకవేళ ఎక్కడన్నా తప్పు చేశామేమో పరీక్షించుకుంటున్నాడు. పరీక్షించుకొని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఇదే 38వ అధ్యాయం. అంటే పైన శ్రమలు, కింద ఆయన చేసే పనులు, అది మీకు చూపించాలని నా ఉద్దేశం. 38వ అధ్యాయం కీర్తన గ్రంథము 38వ అధ్యాయము చివరి 2 వచనాలు. యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా ఉండకము, రక్షణకర్తమైన నా ప్రభువా. చూసారండి, దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నేను పాపం ఏమైనా చేశానేమో నన్ను క్షమించు, కానీ నన్ను విడవద్దు ప్రభువా. ప్రభువా, నేను నీతోనే ఉంటాను ప్రభువా. ప్రభువా, నీ సన్నిధిలో గడుపుతాను ప్రభువా. ప్రభువా, హాస్పిటల్ పాలైపోయాము, నీ సన్నిధిలో గడుపుతాను ప్రభువా. ఏ రికమెండేషన్లకో, ఏ గొడవలకో, జగడాలకో వెళ్ళను ప్రభువా. గజం తలం లాగేసుకుంటున్నాడు, కోర్టుకి వెళ్ళను ప్రభువా. అంటే వెళ్ళడం తప్పని కాదు, ముందు నీ దగ్గర గడుపుతాను ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను ప్రభువా. నా ప్రియమైన ఆడపడుచులారా, నా ప్రియమైన అన్నదమ్ములారా, సమస్యలు, కష్టాల్లో దావీదు చేస్తుంది ఏంటో తెలుసా? ప్రార్థన. మొదటి ప్రాకరమైన ప్రార్థన ఏంటో తెలుసా? పాపపు ఒప్పుకోని ప్రార్థన, పరీక్షించుకునే ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటో తెలుసా? ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని బాధల్లో కూడా నేను నిన్ను విడవను ప్రభువా, నువ్వు నన్ను విడవకు ప్రభువా. అది ప్రభువా, నేను నిన్ను విడవను ప్రభువా, విడిచిపెట్టను ప్రభువా. ఎందుకంటే నేను మనుషుల వైపు చూడలేదు ప్రభువా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి. అంటే ఈయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద, దేవుని మాట మీద. అంటే జాగ్రత్తగానండి, అంటే ఈయన ప్రార్థన చేసే ప్రార్థన, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా నువ్వు నా పిల్లలకి సహాయం చేస్తానన్నావు కదా ప్రభువా. 60వ అధ్యాయము, 81వ అధ్యాయము, 77వ అధ్యాయము, 37వ అధ్యాయము, ఇవన్నీ ఆయన శ్రమల్లో ఉన్న అధ్యాయాలు. 34, 35, 37, 77, 78, 81, ఇవన్నీ కూడా శ్రమల్లో దావీదు చేసే ప్రార్థనలు. అందులో ఓ ప్రార్థన ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. ఏంటి అని అడగండి. ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టనన్నావు కదా ప్రభువా. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకునే ప్రార్థన. వాగ్దానం అంటే వాక్యం, వాక్యాన్ని ఎత్తి పట్టుకునే ప్రార్థన. ఈ వాక్యం అమలరా అయిలరా, వాక్యమే బతికించేది మనల్ని.
వాక్యమే మనల్ని ఇక్కట్లోంచి తప్పించేది. వాక్యమే ఏకాగ్గా ఉన్న నీకు తోడునిచ్చేది. వాక్యమే అతి విస్తారమైన సమస్యల నుంచి విడిపించేది. వాక్యమే నీ యొక్క తొందరపాటుని తప్పించేది. వాక్యం. అందుకే దావీదు మహారాజు అంటాడు 19వ అధ్యాయంలో, జుంటె తేనె దారల కంటే మధురమైంది నీ వాక్యం. జుంటె తేనె దారల కంటే మధురమైంది నీ వాక్యం. నిజంగా నన్ను చంపడానికి వచ్చాడు ఒక ఇద్దరు. నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరిలో ఏలేశ్వరం అనే ఊరు, 1500 మంది స్టూడెంట్స్. వాళ్ళని క్రమశిక్షణలో పెడుతున్నానని వచ్చాం. నిజానికి ఆడు కొట్టడానికి వచ్చారు, కానీ నన్ను కొట్టలేకపోయారు. ట్రై చేశారు, రాడ్లు ఇచ్చుకుని నా మీదకి వేసారు, కానీ అవ్వలేదు. ఎందుకని అడగండి. ఆ టైంకి నేను వాక్యం చదువుకుంటున్నాను. వాళ్ళు రాడ్ కొట్టబోయి కూడా వాక్యం చదువుకుంటున్నాను నేను. ఒకడికి భయం వేసి బాబోయ్ అని వెళ్ళిపోయాడు. ఇంకొకడేమో ఆడు కొట్టిన దెబ్బ, నేను బైబిల్ చదువుతున్నాను కదా, నా నెత్తి మీద వేయాలన్నాడు ప్లాను. ఇలాగన్నాను, చేతి మీద పడింది, చేతిలో బైబిల్ ఉంది, లేకపోతే చేతితో తగులుతాను. వాక్యం నిన్ను బతికిస్తుంది. మీరు ఎంతమంది వాక్యాలను ధ్యానం చేస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని కండత పెడుతున్నారు? రోజుకు ఒక వచనం కండత పెట్టండి. లేదంటే వారానికి ఒక అధ్యాయం కండత పెట్టండి. అసలు అద్భుతాలు జరుగుతాయి. పిల్లలు లేరా మీకు? పిల్లలు పుట్టాలంటే రోజుకు ఒక అధ్యాయం కండత పెట్టండి. చిన్న అధ్యాయాలు, పెద్ద ఎక్కలేదు. రోజుకు ఒక 5 వచనాలు కండత పెట్టండి, చదవండి, చూసి రాయండి. వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ వాక్యాన్ని వాగ్దానంగా ఎత్తి పట్టుకొని అడగవచ్చు. దావీదు అలాగే అడుగుతున్నాడు, నా రక్షణకర్తమైన దేవా, నా ప్రభువా, నన్ను విడిపించుటకు త్వరగా రా. సౌలు 7 సార్లు మర్డర్ చేయడానికి ట్రై చేశాడు. ఎన్నిసార్లు చెప్పండి? ఒక్కసారి కూడా చేయలేకపోయాడు. కారణం ఏంటి అని అడగండి. దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుని సందులో ప్రార్థన చేయడం. పాపపు ఒప్పుకో ప్రార్థన. చివరి ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ మాట ఏంటంటే కనుక, ఇంకా ఏమంటారు దాన్ని, 3000 మందిని వేసుకొచ్చి ఆయన్ని చంపడానికి వస్తే, చదవమ్మా ఆ ఒక్క వచనం చదివించేస్తాను. 6వ వచనం. తన జనులతో ఏమని చెప్పాడు? ఆ పై వచనం చదివితే వల్ల ఉండదు, టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఆ జనులు ఏమన్నారు తెలుసా? అయ్యా దావీదు, హలో నా వైపు చూడండి ఒకసారి. హలో దావీదు, జనులు వచ్చి దావీదు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడుగా, నీ శత్రువు నీకు అప్పచెప్తానని. అంటే మన భాషలో చెప్పాలంటే జనవరి 1 నీకు వాగ్దానం వచ్చింది కదా, నీ శత్రువు నీకు అప్పచెప్తానని. కాబట్టి మీ ఇంటి పక్కన మీ తోటికోళ్ళు ఉంది కదా, అది దొరికిపోయింది. వేసే రుబ్రోలు వేసి, దేవుడు ఇచ్చాడుగా వాగ్దానం, వేసే. మీ ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? భయపడకు, నీకు తోడుగా ఉంటా అన్నాడు. మీ ఆయనకేమో తోడుగా ఉంటా అన్నాడు, నీకేమో సొత్తున్న అప్పచెప్తా అన్నాడు. వేసేసే, ఆడపడిచిపోయాడు, వదిలిపోద్ది, ఆస్తి మొత్తం నీకే వస్తుంది. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. దావీదిని రెచ్చగొట్టింది ఎవరో తెలుసా అండి? దావీది ప్రజలు ఏమని రెచ్చగొట్టారో తెలుసా అండి? సౌల్ని చంపే, దొరికిపోయాడు కదా, గాఢ నిద్రపోతున్నాడు. అంటే దావీదు ఇచ్చిన చక్కని మాట ఏంటో తెలుసా? నేను ఆయన్ని చంపను. అభిషక్తుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని సేవకుడు. దావీదులో ఉన్న మంచి మనసు ఏంటో తెలుసా? దేవుడి టైంలో నన్ను దేవుడు దీవిస్తాడు, అప్పుడు దాకా నేను ఓర్చుకుంటాను, సహనం కలిగి ఉంటాను. అది గొప్ప లక్ష్యం. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అలాంటి ఓర్పు సహనం ఉందా మనకి? హలో, నీకుందా ఓర్పు సహనం? ఓర్పు ఉందా? సహనం ఉందా? సరి చేసుకుని ఈ రోజు నుంచి ఓర్చుకుంటానని బలలో చేయవే, లేకపోతే చేయవేయద్దు. ఓర్చుకుంటాను ప్రభా. మా అత్త ఎన్ని మాటలన్నా, నా భర్త ఎన్ని మాటలన్నా, నా భార్య నన్ను ఎంత తోలనాడినా, లేదంటే నా ఇరుగు పొరుగు వారు నన్ను ఎన్నన్నా, ఓర్చుకుంటాను ప్రభా. సహనం కలిగి ఉంటాను ప్రభా. సహనం. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే
సహనం, ఓర్పు, ఓర్పు, సహనం. అదేదో అంటారు కదా, ఆడపిల్లకి కావాల్సింది ఏంటి? ఓర్పు, ఓర్పు, నేర్పు. ఓర్పు ఉందా ఈ పిల్లకు? ఉందా ఓర్పు? వాళ్ళ అమ్మకు లేదు, ఈవిడికి లేదు. ఈమెకు ఉందా ఓర్పు, నేర్పు? వీళ్ళకి ఉందా? చూడండి, మీకు ఉందా? ఆ చివరి అక్క అనుకుంటుంది, నీకుందా? అసలు నీకుందా? మీకు నిజం చెప్తున్నాను, ఓర్పు నేర్పు లేకే జబ్బులు ఎక్కువైపోతున్నాయి. అందుకే బీపీలు, అందుకే షుగర్లు, అందుకే హై బీపీలు, లేనిపోని జబ్బులు, కిడ్నీ ప్రాబ్లమ్స్. నేను కూడా దావీదులాగా ఓర్చుకుంటాను ప్రభా, నా జీవితాన్ని మార్చుకుంటాను. కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకుందాం.